రాజమండ్రి సెంట్రల్ జైలు చేరుతున్నారు. స్థానికంగా 14 రోజులు అయితే సెంట్రల్ జైలు రాజమండ్రి తీసుకెళ్తాను అలాగే అందులో కేసుకు సంబంధించి సోమవారం మరోసారి కాకినాడ పోలీసులు కస్టడీకి తీసుకోబోతున్నారు. 30 ప్రశ్నలకు సంబంధించి కేవలం 5 ప్రశ్నలకి అనంతబాబు సమాధానం చెప్పిన నేపథ్యంలో మిగిలిన 25 ప్రశ్నలకు సంబంధించి సమాధానం పోలీసులకు అలాగే మెజిస్ట్రేట్స్ ముందు కూడా అనంతబాబు చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం సాక్షుల్ని బలవంతంగా డాక్యుమెంట్స్ని సంతకాలు పెట్టించుకుని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అందులోనే బెదిరించినట్టుగా కూడా ప్రస్తుతం అయితే మాత్రం కేసులు నమోదు ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీటీ సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించి ఇప్పటికే అనంతబాబు 200 రోజులకు పైగా అయితే సెంట్రల్ జైల్లో అయితే జైలు చేయాలని గడిపారు. మరియు మరొకసారి రిమైండ్ 14 రోజుల రిమైండ్ విధించకపోతే సాక్షులను ప్రభావితం చేసిన కేసులో నేను ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా అయితే చూసుకున్నట్లయితే పోలీసులు సహకరిస్తారని కూడా చెప్తున్నారు. కస్టడీకి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం రెండోసారి సాక్షిని హైకోర్టుని ఆశ్రయించారు. సంబంధించి కేసునంతా కూడా కేసు క్రాష్ చేయాలంటూ కూడా మరొకసారి కోర్టు కూడా సోమవారం ఒక పిటిషన్ వేయనంతగా కూడా సిఐ చెన్నకేశ్వర ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ అనంతబాబుని నిన్న కాకినాడ కోర్టు మొబైల్ కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కాకినాడ మొబైల్ కోర్టు అయితే 14 రోజుల రిమైండ్ విధించింది. 14 రోజుల రిమైండ్ కోసం అయితే కాకినాడ నుంచి సెంట్రల్ జైలుకి రాజమండ్రి తీసుకొచ్చిన పరిస్థితి స్థాయిలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ అనంతబాబు నుంచి కూడా బీటీ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కూడా థ్రెడ్ ఉన్నట్టు కూడా ఇప్పటికే దళిత సంఘ నాయకులందరూ కూడా నిన్న పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంపేస్తానని బెదిరించినట్లుగా కూడా సాక్షులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి నిన్న ఏదైతే బెయిల్కి సంబంధించిన కండిషన్స్ అన్ని కూడా ఉల్లంఘించారంటూ